తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత లక్ష్య సాధన దిశగా అడుగులు ముందుకు సాగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. విద్యా వైద్య రంగంలోని వారికి మంచి రోజులు గోచరిస్తున్నాయి. సన్మాన యోగం ఉంది. దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. ఓ నూతనమైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములికా తైలంతో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ నాడు శ్రీశైలంలోని మా ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ విశిష్టమైన హోమాల్లో మీరందరూ పాల్గొని కార్తీక మాసంలో ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క విశిష్టమైన హోమాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న ఇబ్బందులు, వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి బాధలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇలా మనిషికి నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలకి రకరకాలైన పూజా విధానాలు ఉన్నాయి. అయితే వాటన్నిటిలో కల్లా అత్యుత్తమైనది మహాశక్తివంతమైనది మహాపాశుపత హోమం. దాన్ని మించి శక్తివంతమైనది, ఆయుర్దాయాన్ని ఇచ్చేది, ఏ రకమైన గండాలు లేకుండా చేసేది అమృత మహాపాశుపత హోమం. కనుక ఈ హోమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీనికి సంబంధించిన వివరాలని ములుగు.com వారితో సంప్రదించండి. ఈ కార్యక్రమాలు, ఈ హోమాలన్నీ కూడాను ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతాయి. ఓం నమః శివాయ.